అన్నప్రాటన చేసినట్టు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాస్తుతి కూడికలో పాల్గొని దేవునికి ఎంతో మహిమ ఆపాదించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాను. చదవబడిన దైవ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలనని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రభు వాక్యములో నుండి దేవుడు మనతో మాట్లాడునట్లు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, దైవ లేఖనాలలో నుండి అమూల్యమైన సంగతులు, ఆధ్యాత్మిక సంగతులు మాకు తేటగా నేర్పిస్తూ వస్తున్నారు. ఈ దినం కూడా మీరు మాకు అమూల్యమైన విషయాలను తేటపరచండి. మీకు మహిమ ఆపాదించుకునండి. బలహీనులమైన మమ్మను బలపరచి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసి మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచూ ఉన్నాం. ప్రాణప్రియుడా, మీరు చేస్తున్న ప్రతి ఉపకారమును బట్టి మిమ్మల్ని ఎంతో కొనియాడుచు కనపరుస్తూ అల్పుడను, అయోగ్యుడను, బలహీనుడనైన నన్ను బలపరిచి ఉపయోగించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పిల్లారు, జీవము గల దేవుని వాక్యములో నుండి చాలా విషయాలు మనము తేటగా గమనిస్తూ వస్తున్నాం. వరుసలో మనం మరికొన్ని సంగతులు వింటున్నాం. జీవము గల దేవుని వాక్యములోనున్న విషయాలు అపోస్తలుల కార్యముల గ్రంథములో 9 అధ్యాయాలు ప్రభు మహాకృపను బట్టి ధ్యానము చేయడానికి ప్రభు ఎంతో కృపనిచ్చారు. ఈరోజు మనము 10వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఈ 10వ అధ్యాయములో ఉన్నటువంటి సంగతి మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేసినప్పుడు ఇందులో అనేకమైన సత్యాలు వ్రాయబడ్డాయి.
రాయబడిన సత్యాలలో ఈ 10వ అధ్యాయంలో ముఖ్యముగా చెప్పబడినది ఏమిటి అనంటే కొర్నేలి ఇంటి వారు రక్షింపబడుట. ఈ 10వ అధ్యాయంలో ముఖ్యంగా కొర్నేలి ఇంటి వారు రక్షించబడుట అనేది మనం చూస్తున్నాం. ఇందులో మన ప్రభువైన క్రీస్తును గురించి గమనిస్తే ఆయన రక్షకుడైన క్రీస్తు, రక్షించువాడైన క్రీస్తును మనము చూడవచ్చు. దాదాపు ఈ అధ్యాయములో 48 వచనాలు వ్రాయబడి ఉన్నాయండి. 48 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 48 వచనాలలో మనము భాగములుగా విభజించుకున్నట్లయితే చాలా విషయాలు దాదాపుగా 6 భాగాలు చేసుకోవచ్చు. ఒకటి, 1 నుండి 8 వచనాలు. 1 నుండి 8 వచనాలు కొర్నేలి స్థితి, దేవుని దూత ప్రత్యక్షమగుట. కొర్నేలి స్థితి, దేవుని దూత ప్రత్యక్షమగుట. 9 నుండి 16 వచనాలు. 9 నుండి 16 వచనాలు పేతురుకు దర్శనం కలుగుట. పేతురుకు దర్శనం కలుగుట. 17 నుండి 22 వచనాలు. 17 నుండి 22 వచనాలు ఆ దర్శనం ప్రకారం పేతురు వెళ్ళవలసినదని ఆత్మ ప్రేరేపించుట. ఆ దర్శనం ప్రకారం పేతురు వెళ్ళవలసినదని ఆత్మ ప్రేరేపించుట. ఇక 23 నుండి 33 వచనాలు. 23 నుండి 33 వచనాలు పేతురు కొర్నేలి యొద్దకు వెళ్ళుట. పేతురు కొర్నేలి యొద్దకు వెళ్ళుట. కొర్నేలి సాగిలపడగా పేతురు వద్దని చెప్పుట. కొర్నేలి సాగిలపడగా పేతురు వద్దని చెప్పుట. ఇక తరువాత 34 నుండి 43 వచనాలు. 34 నుండి 43 వచనాలు పేతురు ప్రసంగం. పేతురు ప్రసంగం అంటే పేతురు సందేశం. పేతురు సందేశం. పేతురు సందేశం. ఇక 44 నుండి 48 వచనాలు. 44 నుండి 48 వచనాలు దేవుని ఆత్మ వారి మీదికి దిగివచ్చుట. దేవుని ఆత్మ వారి మీదికి దిగివచ్చుట. వారికి బాప్తిస్మం. దేవుని ఆత్మ వారి మీదికి దిగివచ్చుట. వారికి బాప్తిస్మం. ప్రియులారా, తేటగా మనము గమనించినప్పుడు ఈ 6 భాగాలుగా 10వ అధ్యాయాన్ని మనం వినవచ్చు. 1 నుంచి 8 కొర్నేలి స్థితి, దేవుని దూత ప్రత్యక్షమగుట. 9 నుండి 16 వచనాలు పేతురుకు దర్శనం కలుగుట. 17 నుండి 22 వచనాలు ఆ దర్శనం ప్రకారం పేతురు వెళ్ళవలసినదని ఆత్మ ప్రేరేపించుట. 23 నుండి 33 వచనాలు పేతురు కొర్నేలి వద్దకు వెళ్ళుట. కొర్నేలి సాగిలపడగా పేతురు వద్దని చెప్పుట. 34 నుండి 43 వచనాలు పేతురు ప్రసంగం. 44 నుండి 48 వచనాలు దేవుని ఆత్మ వారి మీదికి దిగివచ్చుట, వారికి బాప్తిస్మము ఇచ్చుట అనేది మనం ఈ భాగంలో చూస్తాం. ప్రియులారా, ఇందులో మనము కొంత ధ్యానాన్ని గమనించినట్లయితే 1 నుండి 8 వచనాలు. 1 నుండి
8 వచనాలు. కొర్నేలి స్థితి దేవుని దూత ప్రత్యక్షమగుట. కొర్నేలి స్థితి దేవుని దూత ప్రత్యక్షమగుట. కైసరయ పట్టణమునకు యెరూషలేమునకు కైసరయ పట్టణం యెరూషలేమునకు వాయువ్య దిక్కున 100 కిలోమీటర్ల దూరమున మధ్యధరా సముద్రపు ఒడ్డునున్న పట్టణం. ఇది కైసరయ పట్టణం. అయితే రోమా చక్రవర్తి అయిన కైసరను పేరును బట్టి ఈ పట్టణమునకు ఈ పేరు వచ్చింది. రోమా చక్రవర్తి అయిన కైసరును బట్టి ఈ పట్టణానికి కైసరను పేరును బట్టి పట్టణానికి కైసరయ అనే పేరు వచ్చింది. ఈ పట్టణం ఇశ్రాయేలీల దేశమునకు సంబంధించినది కాదు గాని అన్య దేశమునకు సంబంధించిన పట్టణం. అన్య దేశమునకు సంబంధించిన పట్టణం. ఈ పట్టణంలో ఒక శతాధిపతి, 100 మంది సైనికులకు అధిపతి అయి ఉన్నాడు. ఇతడు అన్యుడే గాని యూదుల దేవుడే నిజమైన దేవుడని ఎరిగి అన్యమత సంబంధమైన వాటిని వదిలిపెట్టి యూదా సంబంధమైన దేవుని ప్రార్థించుచూ ఉన్నాడు. ఇతడు అన్యుడైనప్పటికీ యూదుల దేవుడే నిజమైన దేవుడని ప్రార్థన చేస్తున్నాడు. ఆ కాలమున యూదులు ఆకాశము క్రింద నుండి ప్రతి జనములోను ప్రతి దేశములోను ఉండిరి. క్రీస్తు పూర్వం 285 నుండి 247లో క్రీస్తు పూర్వం 285 నుండి 247లో 70 మంది భక్తులు అలెగ్జాంద్రియా పట్టణములో 70 మంది భక్తులు అలెగ్జాంద్రియా పట్టణంలో పాత నిబంధన హెబ్రీ భాష నుండి గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు. అలెగ్జాంద్రియా పట్టణంలో పాత నిబంధన హెబ్రీ భాష నుండి గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు. ప్రపంచ దేశములలో చెదరయున్న యూదులు వారున్న స్థలములలో సమాజ మందిరములు కట్టుకొని ప్రతి విశ్రాంతి దినమున పాత నిబంధన లేఖనములు పఠించుచూ వచ్చారు. ప్రతి విశ్రాంతి దినమున పాత నిబంధన లేఖనములు పఠించుచూ వచ్చారు. అప్పుడు గ్రీకు భాష ప్రపంచ భాషగా ఉండేదండి. గ్రీకు భాష ప్రపంచ భాషగా ఉండేది. అందువల్ల గ్రీకులో కూడా పాత నిబంధన లేఖనములు చదువుచున్నప్పుడు అన్యులు కూడా విని యెహోవా దేవుని నిజమైన దేవుడని స్తుతించుచు ఆరాధించుచు వచ్చారు. అంత చరిత్ర ఉంది కొర్నేలి ప్రభువు నమ్ముకోవడానికి. అందువలనే 8వ అధ్యాయములో ఆఫ్రికా ఖండమునకు చెందిన మంత్రి యెరూషలేముకు వచ్చి ఆరాధన చేయుచుండెను. అందువలన ఈ కొర్నేలి దైవభక్తుడై ఉండెను. ఒకటి, కొర్నేలి ఎవరు? దైవభక్తి కలిగినవాడు. కొర్నేలి
తాను భక్తుడే గాక తన ఇంటి వారు కూడా దేవుని భక్తులై ఉండిరి. మూడవదిగా ప్రజలకు బహుధర్మము చేసేవాడు కొర్నేలి. నాలుగవదిగా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు ఉండేవాడు కొర్నేలి. ఐదవదిగా నీతిమంతుడు. ఆరవదిగా యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు. మీకు రిఫరెన్సులు చూపిస్తా. 10వ అధ్యాయం 1వ వచనం. కొర్నేలి భక్తిపరుడు. కొర్నేలి భక్తిపరుడు. 2, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భక్తిపరులుగా ఉన్నారు. కొర్నేలి తన ఇంటి వారందరితో భక్తిపరుడుగా ఉన్నాడు. మూడవది, కొర్నేలి ప్రజలకు బహుధర్మము చేసేవాడు. కొర్నేలి బహుధర్మము చేసేవాడు. నాలుగవది, కొర్నేలి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఐదవది, కొర్నేలి నీతిమంతుడు. 22వ వచనం, 10:22. కొర్నేలి నీతిమంతుడు. 6వ మాట, 5వ మాట, దేవునికి భయపడువాడు. కొర్నేలి దేవునికి భయపడువాడు. కొర్నేలి దేవునికి భయపడువాడు. 6వది, కొర్నేలి యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. మాత్రమే కాదు, కొర్నేలి బహుగా తగ్గించుకునేవాడు. 100 మంది పైన అధిపతి అయినా బహుగా తగ్గించుకునేవాడు. 10వ అధ్యాయం 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. ఎంతో తగ్గింపు గలవాడు. ఈ 7 విషయాలు తేటగా గమనించండి. 1, భక్తిపరుడు. 2, తన ఇంటి వారందరితో భక్తి కలిగిన వాడు. 3, ప్రజలకు బహుధర్మము చేసేవాడు. 4, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. 5, నీతిమంతుడు. 6, దేవునికి భయపడువాడు. 7, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. 8, బహుగా తగ్గింపు గలవాడు. పాదముల మీద పడి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని కలిగినవాడు. ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన సత్యాలను మనము తేటగా గమనించాలి. ఇంతటి గొప్ప కొర్నేలి ప్రియులారా, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత అతని యొద్దకు వచ్చెను అని మనం చూస్తున్నాం. 3వ వచనం. దేవదూత అతని యొద్దకు వచ్చెను. పగలు 3 గంటలనగా సాయంత్రం 3 గంటలని మనం గుర్తించాలి. పగలు 3 గంటలంటే సాయంత్రం 3 గంటలు. మత్తయి సువార్త 27:47. మత్తయి సువార్త 27:47. అక్కడ ఏమని ఉంటుందంటే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటి ఆయను అని ఉంది కదా. కనుక దీనిని బట్టి సాయంకాలం
3 గంటలని మనం గుర్తించాలి. దూత కొర్నేలిని పిలిచి దర్శనములో తేటగా కనబడి అతని వైపు తేరి చూచి మాట్లాడుచున్నప్పుడు అతడు భయపడెను. దూత వైపు తేరి చూచి భయపడ్డాడు. ప్రభువా, ఏమి అన్నాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరియున్నవి. ఇవి అన్నీయూ చూచినప్పుడు అతడు దేవుని యందు ఎంత యథార్థమైన భక్తి గలవాడో అనే విషయం మనకు తెలుస్తుంది. తేలిగ్గా డ్రామాటికల్గా చెప్తా వినండి. ఏంటంటే, భక్త, నీ భక్తి దైవ సన్నిధికి చేరింది అని దూత చెప్పినట్లుగా చూస్తాం. నిజంగా కొర్నేలి ఎంత భక్తిపరుడంటేనండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే కొర్నేలిలో ఉన్న భక్తి తన కుటుంబంలోనికి వచ్చిందండి. జాగ్రత్తగా వినండి. కొర్నేలిలో ఉన్న భక్తి తన కుటుంబంలోనికి వచ్చింది. అందుకే తన ఇంటి వారందరూ కూడా ఏమయ్యారు? భక్తిపరులయ్యారు. తన కుటుంబములో ఉన్న భక్తి ఎక్కడికి రావాలి? ఇంట్లో ఉన్న భక్తి ఇప్పుడు ఎక్కడికి రావాలి? వీధిలోనికి రావాలి. జాగ్రత్తగా వింటున్నారా? వ్యక్తిలో ఉన్న భక్తి కుటుంబంలోనికి రావాలి. అంటే కుటుంబీకులందరూ భక్తి పరులవ్వాలి. కుటుంబములో ఉన్న భక్తి ఎక్కడికి వెళ్ళాలి? వీధిలోనికి వెళ్ళాలి. 10వ అధ్యాయం 7వ వచనములో, అతనితో మాటలాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి. ఇప్పుడు చెప్పండి, ఆయన దగ్గర పనిచేసే వారిలో ఎవరున్నారు? భక్తిపరుడైన సైనికుడు. అర్థం కావాలి మనకి ఈ మాటలు. తన జీవితములో ఉన్న భక్తి తన కుటుంబములోనికి వెళ్ళింది. తన కుటుంబములో ఉన్న భక్తి వీధిలోనికి వెళ్ళింది. తన దగ్గర భక్తిపరుడగు ఒక సైనికుడు ఉన్నాడు. బహుశా నేను అనుకుంటున్నాను, కొర్నేలి చక్కగా దేవుని మాటలు చెప్పినప్పుడు ఆ వ్యక్తి భక్తిపరుడై ఉండుంటాడు. అయితే ఇందులో ఇంకొక కోణం ఉంది. దేవుని చిత్తమైతే ఆ కోణాన్ని తర్వాత చెప్పుకుందాం. ఏమంటే, భక్తా, నీ భక్తి దైవ సన్నిధికి చేరింది గాని నీవు మాత్రం దైవ సన్నిధికి చేరలేవు అని చెప్పాడు దూత. అర్థమైందండి? నీ భక్తి చేరింది గాని నువ్వు చేరలేవు. ఈవేళ చాలా మంది భక్తి చేరుద్ది గాని భక్తులు చేరలేరు పరలోకానికి. అందువల్లే దూత వచ్చి ఆ సాక్ష్యాన్ని, వర్తమానాల్లో అయితే చాలా బాగుంటుందండి, చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా చెప్తానులేండి. భక్త, నీ భక్తి చేరింది, నువ్వు చేరలేవు అన్నప్పుడు మరి నేనేం చెయ్యాలా అనే మాట ఆయన నోట నుండి, ప్రభువా ఏమి అని అడిగాడు. అప్పుడు అన్నాడు దూత, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు మారు పేరు గల సీమోనును పిలువనంపుడి అన్నాడు. నీవును నీ ఇంటి వారు ఏ మాటల ద్వారా రక్షణ పొందుదురో ఆ మాటలు పేతురు చెప్పును అన్నాడు. ఏ మాటల ద్వారానైతే ప్రభువు నమ్ముకుంటారో ఆ మాటలు మీకు చెబుతాడు, ఆ మాటలు మీకు చెబుతాడు అన్నాడు. 11వ అధ్యాయం
13, 14 వచనాలు. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపింపుము. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను అన్నాడు. అర్థమైందండి? నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుదురో. ఏమండి, మన ఇంటికి ఎవరిని రానివ్వాలి, ఎవరిని పిలిపించాలి? మనము మన ఇంటి వారు ఏ మాటలైతే రక్షించబడడానికి కారణమవుతాయో ఆ మాటలు ప్రకటించే వారిని పిలువనంపాలండి, పిలువనంపాలి. ఈ విషయాన్ని కొద్దిగా మీరు ఆలోచన చేయడం ఎంతైనా మంచిది అని ప్రభుపక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. ప్రియులారా, అతడు భక్తిపరుడై మంచి కార్యములు చేయడం ద్వారా అతని యథార్థతను రుజువు చేసినాడు గాని అతనికి రక్షణ లేదు అని మనకు అర్థమవుతుంది. అందువల్లే భక్తా, నీ భక్తి దైవ సన్నిధికి చేరింది గాని నువ్వు మాత్రం చేరలేవు అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం అది. ఎందుకంటే రక్షించబడితేనే గాని పరలోకములో చేరే అవకాశము లేదు. దేవుడు అతనిని ప్రేమించాడు, అతనికి రక్షణ మార్గము బయలుపరచ తలంచినాడు. ఇందులో మనకు కూడా ఒక మంచి పాఠం చూపుతా ఉన్నది. అన్నిటికంటే రక్షణ ముఖ్యమని తెలియచేయచ్చు ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏది? రక్షణ. రక్షణ మన క్రియల వలన, భక్తి వలన కలిగేది కాదండి. మన క్రియల వలన, మన భక్తి వలన కలిగేది కాదు. అది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట వలననే కలుగునని తెలియపరచుచూ ఉన్నాడు. పేతురు ఎక్కడ ఉంటారో తేటగా తెలియపరచుచున్నాడు. 5, 6 వచనాలలో ఆ మాట తేటగా మనము చూస్తాం. 16:31 యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట వలన రక్షణ అన్నాడు. యోహాను సువార్త 1:12 యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట వలన ఆయన పిల్లలయ్యే అధికారం, ఆయన పిల్లలయ్యే అధికారం. యోహాను సువార్త 3:36 దేవుని కుమారునికి విధేయుడైన వాడు ఉగ్రత చూడడు గాని విశ్వసించిన వానికి నిత్య జీవం అని వ్రాయబడింది. ఇక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలలో విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది దేవుని వలన కలిగిన వరం. కాబట్టి రక్షణ అనేది దేవుడిచ్చే వరం అండి. అది భక్తిని బట్టి కలిగేది కాదు, అది క్రియలను బట్టి కలిగేది కాదు, అది దాన ధర్మములు ఇంకా ఏవేవో కార్యక్రమాలు చేస్తే కలిగేవి కావు. ఈ విషయాలు కొంచెం మీ మనసులో పెట్టుకొని జాగ్రత్త వహిస్తే చాలా మంచిదని మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన మాట,
కనుక ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన మాటలు కొన్ని గమనించాలి. దేవదూతలు అనేక సార్లు రక్షణ పొందిన వారికి పరిచర్య చేయు సేవకులుగా ఉన్నారు కదా. పరిచర్య చేసే సేవకులుగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 1:14, హెబ్రీ పత్రిక 1:14, కీర్తన 34:7, కీర్తన 34:7. ఆ దూత వెళ్ళిన తరువాత కొర్నేలి వెంటనే తన పని వాళ్ళ ఇద్దరిని తన ఇంట కనిపెట్టుకొనియుండు భక్తిపరుడైన ఒక సైనికుని పిలిచి ఈ సంగతి చెప్పి వెంటనే యొప్పేకు పంపినట్లు 7-8 వచనాలలో చూస్తాం. నిజంగా కొర్నేలి ప్రభు మాటకు ఎంత శ్రద్ధగా విధేయత చూపుచున్నాడో చూడాలి. అర్థమైందండి? ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము ఆలోచన చేసినట్లయితే ప్రభు మాటకు ఎంత శ్రద్ధ వహించుచూ ఉన్నాడో. ప్రియులారా, ప్రభు కార్యాలలో మనం కూడా శ్రద్ధ చూపక ఆలస్యంగాని చేస్తే మనకే నష్టం కలుగుద్ది. ఆలస్యము ఉండకూడదు ప్రభు కార్యాలలో, అశ్రద్ధ ఉండకూడదు ప్రభు కార్యాలలో. ఆలస్యం ఉండకూడదు, అశ్రద్ధ ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మనం ఎంతో నష్టాన్ని తెచ్చుకునే వారం అవుతాం. ప్రభునందు ప్రియులారా, మీరు తేటగా గమనించాలి. ఈ లోకంలో ఎంతో మంది భక్తిపరులు ఉన్నారు. భక్తి ఎక్కువగా ఉంది భారతదేశంలో. రకరకాల సీజన్లో రకరకాల భక్తి చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని సీజనల్ భక్తులు అంటారు. సీజనల్ భక్తులు అంటే అప్పుడప్పుడు మాత్రమే. మనవాళ్ళు కూడా అలవాటు భక్తులు. భక్తి అనేది అలవాటు ప్రకారంగా, ఈ కుటుంబంలో పుట్టాం, ఈ కుటుంబంలో పెరుగుతున్నాం, వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళతో పాటు మనం కూడా వెళ్ళాలి అన్నట్టుగా. ఇక కొంతమంది పైకి భక్తులు అంటే వీళ్ళకి అచ్చం భక్తి వేషం బాగుంటుంది, కానీ లోపల హృదయం మాత్రం దేవునికి విరోధంగా ఆయాసకరంగా ఉంటుంది. అసలు నిజమైన భక్తుడంటే ఎవరు? నిజమైన భక్తుడు అనంటే 50వ కీర్తన 4వ చరణంలో వ్రాయబడినట్టు, 50వ కీర్తన 4వ చరణంలో ఒక చక్కని మాట చెప్పబడింది. తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు అని వ్రాయబడింది.
అసలైన భక్తుడంటే ఎవరంటే, బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తుడు. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తుడు. బల్యర్పణ. యేసుక్రీస్తు ప్రభు అయితే సర్వలోక మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన బలికార్యం, అదే యజ్ఞమా యాగమా, ఆ బలికార్యాన్ని చేశాడు. ఆ బలికార్యము చేత నిబంధన చేయబడిన వ్యక్తి, దేవుని కొరకు దేవునిలో ప్రతిష్ఠింపబడిన వ్యక్తి, నిజముగా తన్ను తాను రక్షించుకున్న వ్యక్తి. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో వ్రాయబడిన వాస్తవికతను మనము గుర్తించాలి. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తుడు, నా భక్తుడు అని చెప్పాడు. నిజంగా ఈయన భక్తుడే, కానీ బల్యర్పణ చేత నిబంధన చేయబడాలి. ఆ సంగతులను, రక్షణను గూర్చిన విషయాన్ని తేటగా చెప్పగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు యొప్పేలో. ఆయనను కైసరకు పిలిపించాలని చెప్పాడు. యొప్పే నుండి మనుషులను పంపించాడు. ఆయన వచ్చాడు. వచ్చిన సంగతి తేటగా చెప్పాడు. చెప్పగానే ప్రభునందు విశ్వాసం ఉంచాడు. రక్షించబడి దైవరాజ్యమునకు వారసుడయ్యాడు. ఎవరెవరు? తను, తన కుటుంబం, తను, తన కుటుంబీకులు. కనుక మరి మీరు భక్తిపరులయ్యారా? నేను ఈ భక్తిని గూర్చి తమిళ పోళ్ళకి చాలా వివరంగా చెప్తూ వస్తున్నా. 16వ కీర్తనలో భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని చెప్తూ వస్తున్నా. 2-3 వారాలు చెప్పాను ఇప్పటికీ భక్తి కోసం. భక్తి అంటే ఏంటి, భక్తులంటే ఎవరు మాత్రమే కాదు, భక్తిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాల భక్తి చెయ్యాలి మనం, ఆ భక్తి యొక్క నిర్వచనం, భక్తిలో ఉన్న ఆ నిర్వచనాలు చాలా వివరంగా చెప్పడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ వర్తమానాలు మీరు వింటే మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఇంకా చెప్పాలనే ఉంది. ఆ సంగతులన్నీ చెబితే మళ్ళా అక్కడ ఇక్కడ ఒకటే చెప్పారన్నట్టుగా ఉంటుంది. అందుకని మీకు మీరుగా అక్కడ వింటే బాగుంటుందని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవికత మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భక్తిని గురించిన వివరాన్ని తేటగా చెప్పాడు. అలాంటి భక్తులని నా యొద్దకు సమకూర్చుడి అని భూమికి ఆకాశానికి ఆయన సెలవిచ్చేవాడుగా ఉంటాడు. కనుక భక్తిపరుడు ఎప్పుడు కూడా ఆయన నామస్మరణ చేస్తాడు, కీర్తనలు పాడతాడు, ప్రార్థనలు చేస్తాడు, ప్రభువును స్తుతిస్తూ ఉంటాడు, ఆయన రాజ్య ప్రభావమును గురించి చెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వచనాలే. కాబట్టి దేవుని పిల్లలుగా ప్రతి ఒక్కరూ భక్తిపరులుగా, ఇంకొకటి, మీరు భక్తిపరులు అవ్వాలి, మిమ్మును బట్టి మీ ఇంట్లో ఉన్న వారందరూ భక్తిపరులు అవ్వాలి. ఏమండి, మీరు భక్తిపరులు కావాలి,
మిమ్మును బట్టి మీ ఇంటిలో ఉన్నవారు భక్తిపరులు కావాలి. ఆ తరువాత మీ ఇంటిలో నుండి స్వార్థ వెలుపలికి వెళ్ళాలి. ఆ వెలుపలికి వెళ్ళిన తర్వాత మరికొందరు భక్తిపరులుగా మారాలి. ఆ విధమైన శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి జీవిస్తే అది ప్రభువుకెంతో సంతోషం, ఆనందం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ప్రార్థన చేసుకుంటే భక్తి అనుకోకండి. దేవునితో నిబంధన చేసుకుని ఆ నిబంధనను తూచా తప్పకుండా, కుడి ఎడమలకు తొలగకుండా, భూసంబంధమైన వాటిని చూడకుండా, పరసంబంధమైన వాటి మీదని లక్ష్య పెట్టి, దేవునిని గాని దేవుని సన్నిధిని గాని ఏమాత్రము విడిచిపెట్టకుండా, నిరీక్షణలో భంగము లేకుండా శుభప్రదమైన నిరీక్షణ కలిగి దేవుడు చెప్పినట్లుగా భక్తి చేస్తే అలాంటి భక్తి పరులను బట్టి ప్రభువు ఆనందించి సంతోషిస్తాడు. అలాగున మనమందరం జీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. 3 మాటలు. కొర్నేలి భక్తిపరుడు, తన కుటుంబం భక్తి కలిగింది, తన పనివాడు భక్తి కలిగిన వాడు. ఆఫీస్కి వెళ్ళాక, పనిలోకి వెళ్ళాక మనల్ని ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని మనం ప్రభువును గురించి మాట్లాడం. కానీ మనం ఎక్కడున్నా ప్రభువును గురించి ప్రస్తావిస్తూనే ఉండాలి ఏదో ఒక రూపంలో. అప్పుడు మనతో ఉన్నవారు వారు కూడా భక్తిపరులయ్యే అవకాశం ఉన్నది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడటం మంచిది. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, మమ్మను ప్రేమించి మా జీవితంలో చేసిన మేలుకై వందనాలు. ఒకప్పుడు భక్తి లేని వారం, దైవ శక్తిని పొందని వారం, ముక్తికి చేరలేని వారం. అలాంటి మమ్మను మీ వాక్యము ద్వారా భక్తిపరులు కాగలుగునట్లు, అది కూడా నిజమైన భక్తి, శక్తితో కూడిన భక్తి చేయగలుగునట్లు, ఈ లోకాన్ని విడిచిపెట్టినా ముక్తికి చేరతామని భక్తి చేయగలుగునట్లు మీ ఆత్మ సహాయం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. మా ప్రభువా, విన్నవారందరి హృదయాలలో ఈ మాటలు ముద్రించి స్థిరపరచి మీకు మహిమ ఆపాదించుకొనమని కోరుచు, మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికులాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియుల